ఇక్కడ మనము వడలు వేసుకొని దానికి చట్నీ చేసుకుంటున్నాం. ఏ విధంగా తయారు చేసుకుంటున్నాం చూడండి. ఫస్ట్ పల్లి చట్నీ ఏ విధంగా తయారు చేసుకుంటున్నా అంటే పచ్చిమిర్చి లైట్గా ఫ్రై చేస్తున్నానండి. పల్లి చట్నీకి వడలు కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి. వడకు పల్లి చట్నీ అయినా బాగుంటుంది, మామూలుగా కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి చట్నీ అయినా. మనం ఈ కాంబినేషన్లో తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అయితే నేను మంచిగా పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసిన, ఈ పక్కనే పెట్టేసుకున్నా. ఇప్పుడు వడలు చేయడానికి బాండి పెట్టుకున్నా అనమాట. అయితే నేను వడలు అయితే చాలా చాలా బాగా చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు చాలా వరకు మెచ్చుకుంటారు. వడలు అనేది చాలా స్మూత్గా రావాలండి. వడను ఒక రోజు ముందు నానబెట్టుకొని మిక్సీకి మనం ఎప్పుడు వేసుకోవాలంటే వడలు వేసుకుని ఒక అర్ధగంట ముందర వడలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా మెత్తగా స్మూత్గా వస్తాయన్నమాట మిక్సీకి వేసి పెట్టుకుంటే. ఇక్కడ నేను చట్నీకి వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేస్తున్నాను, ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేసి పక్కన పెట్టేస్తున్నా, ఎందుకంటే తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు అని. ఇక్కడ వడపిండికి వడ మిక్సీ చేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే వడను ఉల్లిపాయలు వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, ఉల్లిపాయలు లేకపోతే ఇంకొక రకమైన టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆనియన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే వడ మెత్తగా అయిపోతుంది. ఆనియన్స్ వేయకుండా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అట్లా వేస్తే క్రిస్పీగా ఉంటుంది వడ అనమాట. అందుకోసం చాలా వరకు హోటల్లో ఆనియన్ అన్నది వేయరు. ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరూ ఊరి దగ్గర చాలా చాలా మెచ్చుకొని తిన్నారు. ఎంత బాగున్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి వడలు. తినడానికైతే చాలా చాలా బాగున్నాయి. నేను వడలు చేయడం చాలా ప్రాక్టీస్ చేసిన అనమాట, వడలు ఏ విధంగా వేయాలన్నట్లు. అయితే అంత స్మూత్గా, కానీ పిండి లూజ్గా ఉండొద్దు, టైట్గా ఉండొద్దు. లూజ్గా ఉంటే ఏమవుతుందంటే పిండి ఎక్కువ ఆయిల్ పట్టుకుంటుంది, దానివల్ల ఏమవుతుందంటే వడ ఆయిల్ లాగా కనిపిస్తుంది. ఎక్కువ టైట్ ఉంటే ఏమవుతుందంటే వడ గట్టిగా వస్తుంది అన్నమాట. అంటే మనం ఆ వడ కన్సిస్టెంట్ కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకొని వేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక వడ వేసుకొని చూసుకుంటున్నాను. చాలా స్మూత్గా గుల్లగా వస్తుందని అన్ని వడలు వేయడం స్టార్ట్ చేసినాం. ఎవరైనా సరే అండి, ఈ వడ టిఫిన్ అనేది ఎవ్వరికి నచ్చకుండా ఉండదు. ఎందుకంటే వడ అనేది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని సామెత ఉంది కదా. ఆ విధంగా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు ఎక్కువ ఇవి. ఆ విధంగా మనం ఈ విధంగా తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే హ్యాపీగా స్నాక్ లాగా తీసుకోవచ్చు, ఉదయం టిఫిన్ లాగా చేసుకోవచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారని నేను చాలా చాలా వడలు వేసానండి. కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట. ఎక్కువగా మనము వడలు ఎందుకు అంటే ఆయిల్ ఫుడ్ చాలా వరకు చాలా అవాయిడ్ చేసేస్తున్నాం కదండి. ఆయిల్ ఫుడ్ కానీ వడ అని చాలా వరకు అవాయిడ్ చేయాలన్నా కూడా మనం అప్పుడప్పుడు చేయలేం. ఎందుకంటే అందరు ఫేవరెట్ అనమాట ఈ వడ. చూడండి ఆయిల్ ఎంత చక్కగా గుల్లగా లేస్తున్నాయో. అంటే మనం పిండిని తయారు చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి. ఎప్పుడైనా సరే పిండి 1 గంట 2 గంటల ముందు మిక్సీకి వేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ పట్టేస్తుంది అనమాట. ఇక్కడ మంచిగా వడలు వేసుకొని చట్నీ వేసుకొని పల్లి చట్నీ వేసుకొని హ్యాపీగా టిఫిన్ చేసేసినాం. అందరు తిన్న తర్వాత లాస్ట్గా నేను తిన్నానండి. కానీ చాలా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అందరితో మెచ్చుకోవడం స్టార్ట్ అయిందనమాట. కానీ ఈ విధంగా తయారు చేసి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్ని మెప్పించి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఆ టిఫిన్ తినేసాను అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా వరకు లైక్స్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారండి. లైక్స్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే మేము కూడా కొంచెం ముందుకు వెళ్తాం అన్నమాట ఛానల్ని.
బాయ్ 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 బాయ్. మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ కూడా పెట్టండి. ఇక్కడ నేను చట్నీతో మంచిగా వడలు వేసుకొని హ్యాపీగా ఆరగిస్తున్నాను. మీరు కూడా ఆరగించండి.